ఫైనలీ మనకైతే బిల్ అయితే వచ్చేసింది. సాయి అసలు దీనికోసం అయితే ఎన్నో రోజుల కల అనమాట. ఎప్పటి నుంచి దాదాపు 1.5 ఇయర్ నుంచి ప్రాబ్లం అనమాట. చూడండి, మన V3 మీకు ఎప్పుడు ప్రాపర్గా చూపించలేదు కదా, ఇదే అనమాట మన V3 అయితే. అలాగే ఆలోచన వచ్చేసి ఇవి ఇట్లా పెడదామని చెప్పి కట్ చేసి స్టిక్కర్ ఒక 90 రూపాయలకి స్టిక్కర్ షాప్లో కొనుక్కొని కట్ చేసి అప్పుడు పెట్టినాం అనమాట. లుక్ అది, సౌండ్ బీటింగ్ కానీ పవర్ కానీ సూపర్ ఉంది. మళ్ళీ మా ఓల్డ్ V3ని తోలుతున్న ఫీల్ వస్తుంది. సూపర్ అంతే. ఎంత స్మూత్ ఉందంటే ఇంజిన్ అంత స్మూత్ అయిపోయింది. మనకి స్టార్టింగ్ బండి తీసుకున్నప్పుడు ఏది ఉందో అదే ఉంది. మనమైతే డైరెక్ట్ ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయి ఫ్యూల్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తా. ఈలోపు అన్న వచ్చేస్తాడు అక్కడికి. బిల్ 45,000 అని చెప్పారు కదా. నైట్ అయితే కాల్ చేసి కొంచెం బిల్ అయితే చెప్పారు. దాన్ని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్ మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గ్లామర్ మీదనైతే లాస్ట్ టైం కూడా మనం గ్లామర్ మీదనే కూడా రైడ్ చేసినాం కదా. అండ్ ఈ వీడియోలో కూడా మనం గ్లామర్ మీదనే అనమాట. మీకు తెలిసిందే మన ఆర్సీ అయితే ప్రాబ్లంలో ఉంది. సో అందుకనేసి అనమాట దీని మీదనే వ్లాగ్ తీస్తున్నా. ఎక్నా మామూలుగా ఉండదు గ్లామర్ మీద వ్లాగ్ తీస్తుంటా. మీకు జై శ్రీరామ్, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీరామ్. మీకు కెమెరా యాంగిల్ అనేది బాగానే వస్తుంది అనుకుంటున్నా. అలానే వాయిస్ కూడా 4Kలో పెట్టాను దీన్ని. ఎందుకంటే లాస్ట్ టైం నేను దీని మీద రికార్డ్ చేసినప్పుడు యాంగిల్ అనేది ఓన్లీ ఈ ఒక్కటే కనిపిస్తుంది, మొత్తం కనిపించట్లేదు. సో అందుకనేసి అయితే యాంగిల్ కూడా చేంజ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మీకు కరెక్ట్గానే కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ మనకి V3 వచ్చేసి ఈరోజు అయితే మనకి టేకింగ్ డెలివరీ అనమాట. ఆఫ్టర్ ప్రాబ్లమ్స్ తర్వాత మీకు దాని గురించి చూపిస్తాను. అంటే ఏ ప్రాబ్లం అయిందో ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ, ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకొని ఉన్నాం మనం దాని గురించి. అండ్ ఇప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం అయ్యిందా లేకపోతే అదే ప్రాబ్లంలో ఉందా, మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి అనేసి ఒకసారి మనం డ్రైవ్ చేయిందే కానీ మనకైతే తెలియదు. ఒకసారి మనం షోరూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మన ఆర్సీ అయితే నేను ఒక బ్లాగ్లో చూపిస్తాను అని చెప్పాను కదా. V3 వచ్చిన తర్వాత కూడా దాన్ని చూపిస్తాను. ఎందుకంటే ఆ రోజు నేను ఏమంటారు చైన్ అనేది మెయింటెనెన్స్ అవన్నీ కరెక్ట్గా చేసుకునేటప్పుడు, అంటే దాన్ని రిపేర్ చేయించలేదన్నమాట. ఇంకా ఆ చేయించేటప్పటికి ఆ రోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది. అంటే నేనే ఇంట్లో చేసేసాను. అంటే చైన్ అయితే చేంజ్ చేయలేదు, కానీ దాని దగ్గర డస్ట్ అలానే చిన్న చిన్న మెయింటెనెన్స్ అనేవి ఉంటే అవన్నీ నేను ఇంట్లో చేశాను అనమాట. డీజిల్ తోటి చైన్ క్లీనింగ్ అంతా చేసి పెట్టాను అనమాట. సో అందుకనేసి మీకైతే ఆ వీడియో అనేది తీయలేదు. ఆ రోజు వర్షం వస్తుంది, దానికి తగ్గట్టు అక్కడ కెమెరా పెట్టుకోవడానికి నా దగ్గర ట్రైపాడ్ గిట్ట లేదు. సో అందుకనేసి దాని వీడియో అయితే తీయలేదు నేనైతే. కానీ ఇన్స్టాలో పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఆర్సీది ఒకటి స్టోరీ ఒకటి మెన్షన్ చేశాను. అది చూసిన వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది ఏమైంది ఏంటనేసి. మొత్తం ప్యానల్స్ అన్నీ రిమూవ్ చేసేసాను అనమాట. దానికి తగ్గట్టు మీకు తెలిసిందే కదా, మన ఆర్సీకి వచ్చేసి ఎగ్జాస్ట్ అనేది వేరేది ఉంటుంది, ఆఫ్టర్ మార్కెట్ది ఉంటుంది. దానివల్ల పార్ట్స్ అనేవి కొంచెం వైబ్రేషన్స్ వస్తుండే, అవి కూడా తీసేసి వాటికి కొంచెం వేరే ఏమంటారు ఇదేదో అంటారు ఓచర్లు అట్లాంటివి పెట్టేసి కొంచెం గట్టిగా టైట్ ఫిట్ చేసేసాను అనమాట. అక్కడ మళ్ళీ ప్రీవియస్ మనకు అప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ప్యానల్స్లో కొన్ని లాక్ సిస్టమ్స్ అనేవి విరిగిపోయినాయి ప్లాస్టిక్వి. అవి కూడా ఎంసీలు పెట్టేసి 2 days 3 days వర్క్ ఉండేది అది. అవన్నీ తీసి చేసేటప్పటికి అది వీడియో తీసుంటే బాగుండు అనుకున్నా, కానీ అప్పుడు వీడియో తీసే టైమే దొరకలేదు. వర్షం పడుతుంది, ఆ వర్షంలోనే బండి ఒక దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను షెడ్లో. సో అందుకనేసి మాట దాన్ని తీయలేదు. మీకు చూపిస్తాను దాన్ని కూడా ఒక బ్లాగ్. ఎక్కువ లేదు దాని చైన్ అనేది, టీత్స్ అని 1% ఉంది. ఇవి చూడండి నా గ్లౌజులు ఎట్టున్నాయో, ఘోరంగా ఉన్నాయి. షోరూంలో వచ్చేసి లాస్ట్ టైం మనం వీడియో తీసుకుంటుంటే తీసుకోవద్దని చెప్పని అన్నారు షోరూంలో. నేనేదో కొంచెం క్లిప్ అనేది అట్లా తీసి చూపించాను, అది కూడా తీయొద్దని చెప్పారు వాళ్ళైతే. నేను కథం కెమెరా పట్టుకొని వచ్చాడో లేదో లోపలికి, వీడియో తీయొద్దు ఇక్కడ లోపల అని అన్నారు. అమ్మా సర్లే ఏం చేస్తాం, వచ్చిన క్లిప్ని చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. వాడి అమ్మ ఎడ అదిరిపోతుంది అమ్మా,
కొద్ది అదురుడు అసలు బండి అసలుకే దీని డోమ్ లైన్ లూజ్ ఉంటాయి అనుకుంటే ఇంకా అమ్మ లారీ ఎక్కడ పాటలు ఊడిపోతాయా అన్నట్టు వస్తున్నాయి సౌండ్లు దానికి డమ్మ ప్రీవియస్ వీడియో చూసుకుంటే అదైతే షార్ట్ వీడియో అనమాట. జస్ట్ మన V3కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు తీసాను లాస్ట్ వీడియో వచ్చేసి. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఎడిట్ చేసి చూస్తే వామ్మో ఇదేంది ఇంత చిన్న వీడియో వచ్చింది అనుకుంటా. పైగా గ్లామర్ మీద వచ్చినాం కదా, అంతగా అగ్రెసివ్ కూడా ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్గానే అనమాట. ఇంటి దగ్గర ఆర్సీ చూస్తే ప్రాబ్లంలో ఉంది, దాన్ని ఎప్పుడు చేయించాలో ఏంటో నాకు తెలిసి ఒక 1 month పడుతుంది. మొత్తం ఒక సైడ్కి ఒరిగిపోయింది బండి మొత్తం. వెల్కమ్ టు నెల్లూరు. ఈ మధ్య మా నెల్లూరులో అయితే ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనమాట. బాగా అందరు జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి. మన వీడియో చూసే వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటి దగ్గర మీకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. తొందర ఏం లేదు, నిదానంగానే చూసుకొని క్రాస్ చేయండి హైవేస్లలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్ ఎంత అయిందో ఏంటో అయితే తెలియదు. మొత్తం 45,000 చెప్పారు. మొన్న వచ్చేసిన తర్వాత ఒక 12,000 అయితే పే చేసాము, 10,000 మైనస్ చేసుకున్నారు. ఎందుకంటే 2,000 వచ్చేసి లేత్ వర్క్కి ఇవ్వాలి అనేసి 2,000 అయితే అది బయట వర్క్కి సంబంధించి. షోరూమ్కి సంబంధించి అయితే 10,000 అయితే పే చేసాము పార్ట్స్ ఆర్డర్ పెట్టడానికి. నైట్ అయితే కాల్ చేసి వాళ్ళు 29,700 అండ్ చేంజ్ ఎంతో చెప్పారు. కానీ దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి మెకానిక్ ఛార్జ్ అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుందా, లేకపోతే దానికి సపరేట్ ఇవ్వాలన్నా, లేకపోతే మొత్తం కలిపి దాంట్లోనే 29,000 అనేది కరెక్ట్గా తెలియట్లేదు అనమాట. షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బండి పెట్టుకోవడానికి పార్కింగ్ లేదు. ఇక్కడ వచ్చినా అంటే కెమెరా రికార్డింగ్ ఉండదు, ఆఫ్ చేసేమని చెప్తారు. ఇక్కడ మన కొత్త V3 చూడండి, లుక్ ఎట్టుందో, బాగుంది కదా. ఇక్కడ లోపల అల్లాయ్ వీల్స్ కానీ ఇట్లాంటివన్నీ కొత్తగా అంటున్నాయి, ఏమంటారు, షోరూమ్ రికమెండెడ్ చేసుకోవచ్చు, బాగున్నాయి. షోరూమ్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. ఇక్కడ రిసీవింగ్ కానీ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ షోరూంలో కస్టమర్ వెయిట్ చేయడానికి ఉంది. ఇక్కడ ఏసీలో విత్ ఏసీ వాటర్ సిట్టింగ్ అంతా అనమాట. ఫైనలీ మనకైతే బిల్ అయితే వచ్చేసింది. సాయి 10,000 అడ్వాన్స్ పే చేసాం కదా మనమైతే. ఇదిగోండి మనకి టోటల్ బిల్ అయితే 29,620 రూపీస్ అయితే వచ్చింది. దీంట్లో 10,000 మైనస్ అనమాట. 17,663 రూపీస్ అయితే ఏమో పే చేసినాము. ఇదిగోండి మనకి ఇక్కడ ఏమేమి మార్చారో మొత్తం లిస్ట్ అయితే ఉంది దీంట్లో మనకు మెయిన్ ఎక్కువ పడ్డది ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ పడ్డది. 7,395 రూపీస్ క్రాంక్ షాఫ్ట్ అయితే పడ్డది. మొత్తం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేంజ్ చేశారనమాట దీంట్లో అయితే. వామ్మో ప్రతి ఒక్కటి నేను దీని గురించి డీటెయిల్గా చేస్తాను. వాళ్ళు ఓన్లీ జస్ట్ వీడియో తీసుకోవద్దన్నారు, ఓన్లీ ఫోటో ఒకటే తీసుకోమని చెప్పారు అనమాట. వాళ్ళు అయితే వీడియో తీసుకోవద్దని చెప్పారు, నేనైతే వీడియో కూడా తీసేసిన. ఇదన్నమాట బిల్ అయితే. అంటే ఇదిగో బండి ఇదే. కెమెరా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు, చూడాలా కరెక్ట్గా. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. కెమెరా అనేది బాగానే వస్తుంది అనుకుంటున్నా. నిన్నటి దాకా దాని మీద అయితే పెట్టినా, దీని మీద ఎట్లా వస్తుందో ఏంటో. అంత కొత్తగా ఉంది వెహికల్ అయితే, చాలా కొత్తగా ఉంది. మనకి ఒక ఫస్ట్ సర్వీస్ పోయేంత వరకు కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పారు. ఒక 40, 50, 80 ఆ స్పీడ్లోనే వెళ్ళమని చెప్పారు, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే మొత్తం మీరు బిల్లో చూసుకున్నట్టయితే మొత్తం పార్ట్స్ అనేవి కొత్త పార్ట్స్ అనమాట మొత్తము. సో అందుకనేసి కొంచెం అవన్నీ కొంచెం అరిగినంత వరకు కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పారు. దాని తర్వాత ఇక నార్మల్గానే స్పీడ్ వెళ్ళొచ్చు అని చెప్పారు. అసలు దీనికోసం అయితే ఎన్నో రోజుల కల అనమాట. ఎప్పటి నుంచి దాదాపు 1 year 1.5 year నుంచి ప్రాబ్లం అనమాట. ఎక్కడ రెక్టిఫై కాలేదు. బయట మెకానిక్స్ దగ్గర తీసుకుపోతే షోరూమ్కి తీసుకొచ్చిన తర్వాతనే ప్రాబ్లం అనేది సెట్ అయిందనమాట.
ఇప్పుడు బండి లాగా అయితే ఉంది. మనకి ఎవ్రీథింగ్ మొత్తం అయితే చేంజ్ చేశారు చూడండి. పైన హెడ్ మధ్యలో పిస్టన్ది ఎవ్రీథింగ్ మొత్తం చేంజ్ చేస్తారు. కానీ ఒక్కటనమాట దీంట్లో ఇప్పుడు మిస్ అయింది. ఏబిఎస్ అయితే పనిచేయట్లేదు. ఏబిఎస్ మోటార్ పోయిందంట, ఏబిఎస్ పంప్ పోయిందంట. అది 14,000 అవుతుందంట. దాన్ని వేసుకోకపోవడమే అనవసరం అని చెప్పారు. మళ్ళీ ఈ కాస్ట్ ఆ కాస్ట్, మళ్ళీ ఇంకెప్పుడైనా మనీ ఉన్నప్పుడు చూసుకొని వేసుకోమని చెప్పారు. ఇంకా ఇప్పటి నుంచి మనకి V3 అనేది కూడా మన వీడియోస్లో అయితే యాడ్ అయ్యింది. దీని మీద కూడా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. దీని మీద కూడా మన ఆర్సీ కూడా రెడీ అయిందంటే ఇక మొత్తం ఇక మామూలుగా ఉండదు అనమాట. మొత్తం రప్ప అనమాట. ఇక చూడండి, మన V3 మీకు ఎప్పుడు ప్రాపర్గా చూపించలేదు కదా, ఇదే అనమాట మన V3 అయితే. అండ్ వెనకాల టెయిల్ టెడ్డీ ఉండదు, నెంబర్ ప్లేట్ ఉంటుంది. కానీ దీనికి బ్యాక్ సైడ్ మర్గర్ అనేది నేనే రిమూవ్ చేసిన, ఈ రిపేర్ ఉండడం వల్ల. దాన్ని కూడా ఫిట్ చేసేస్తా. అలానే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే లుక్ అనేది అవసరం ఉంటుంది దీనికి. ఇవి ఇంతకు ముందు అయితే మనకి ఇప్పుడైతే స్టిక్కర్స్ వచ్చాయి ఇవి మామూలుగా. ఇంతకు ముందు అయితే స్టిక్కర్స్ లేవు. 1 year ఈ వెహికల్ తీసుకున్న స్టార్టింగ్లో స్టిక్కర్స్ లేవు. మా అన్నకి సొంతగా ఆలోచన వచ్చేసి ఇవి ఇట్లా పెడదామని చెప్పి కట్ చేసి స్టిక్కర్ ఒక 90 రూపాయలకి స్టిక్కర్ షాప్లో కొనుక్కొని కట్ చేసి అప్పుడు పెట్టినాం అనమాట. లుక్ అయితే మ్యాసివ్ ఉంటుంది. అప్పట్లో విన్లెట్ కూడా పెట్టాం దీనికి. ఇక్కడ కింద విన్లెట్ అప్పుడు ఎంత తెలుసా? విన్లెట్ వచ్చేసి దీనికి 2,500 3,500 ఉండే విన్లెట్. 2,700 సంథింగ్ ఎంతో ఉండేది అప్పట్లో స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి 150 రూపాయలకు దొరుకుతుంది విన్లెట్ అనేది. అదనమాట మన V3 అయితే రెడీ అయిపోయింది. ఇక స్టార్టింగ్లో అయితే ఎప్పుడైతే వెహికల్ తీసుకున్నామో సేమ్ అదే ఫీల్ వస్తుంది. ఇప్పుడు బండి మీద పోతుంటే అదే ఫీల్ ఉంది. సౌండ్ బీటింగ్ కానీ పవర్ కానీ సూపర్ ఉంది. మళ్ళీ మా ఓల్డ్ V3ని తోలుతున్న ఫీల్ వస్తుంది. ఎంత హాయిగా ఉందో తోలుతుంటే, ప్రశాంతంగా ఉంది. కానీ కొంచెం కొన్ని రోజుల వరకు, అంటే కొన్ని రోజులు అని చెప్పలేదు, కొంత టైం వరకు అయితే కొంచెం స్పీడ్ వెళ్ళొద్దు, స్పీడ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కొత్త ఇంజిన్ అయితే ఎలా ఉందో సేమ్ మందు కూడా అదే అనమాట. అక్కడ మెకానిక్ అన్న వచ్చేసి ఆయన పేరు భాష సంథింగ్, ఏదో జమీర్ భాషనో సంథింగ్ ఏదో ఉంది. సూపర్ మెకానిక్ అయితే, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏం పార్ట్ పోయింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మాకు కాల్ చేసి చెప్తూ ఉండేది. ఈ పార్ట్ పోయింది, దాన్ని చేంజ్ చేస్తున్నాము అని ఎవ్రీథింగ్ చెప్పారు. అలానే ఆయన వెహికల్ బండి సౌండ్ చూసే వినేసి ప్రాబ్లం ఏంటో చెప్పేశారు. క్రాంక్ షాప్స్ పోయినాయి, అన్నీ పోయినాయి అని చెప్పేశారు. అప్పుడే తీరా చూస్తే మొత్తం అదే అనమాట ప్రాబ్లమ్. క్రాంక్ షాప్స్ పోయినాయి, ఇంకా ఎక్సెట్రా. మీరు బిల్ చూసుకున్నట్టే ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అక్కడ వాళ్ళు బిల్ అడుగుతున్నారు వాళ్ళు. సో అందుకనేసి అయితే తీయలేదు, దాన్ని వీడియో అంతా క్లోజ్గా తీయలేదు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ అయిపోయింది. ఎందుకంటే గేర్ లివర్, షాఫ్ట్, అవి రాడ్ ఉంటాయి కదా గేర్ సిస్టమ్ కింద మనకి పెడల్ దగ్గర, అవి కూడా మొత్తం చేంజ్ చేశారు. అండ్ స్పార్క్ ప్లగ్స్ కానీ రేడియేటర్ ట్యాంక్ కూడా చేంజ్ చేశానని చెప్పారు. నేను చూడలేదు అంత పర్టికులర్గా, దాన్ని కూడా చూడాలా. మెయిన్ నాకు ఆ షోరూంలో నచ్చింది ఏంటంటే ఒక కస్టమర్ని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తారు. అబ్బా, కూర్చున్నదాకా ఒప్పుకోరు లోపల. అది కూడా కస్టమర్కి ఎంత ఫ్రీగా ఉంటుందంటే విత్ ఏసీ పెట్టుంటారు లోపల. సూపర్ అంతే. ఎంత స్మూత్ ఉందంటే ఇంజిన్ అంత స్మూత్ అయిపోయింది. మనకి స్టార్టింగ్ బండి తీసుకున్నప్పుడు ఏది ఉందో అదే ఉంది ఇప్పుడు, కొత్త బండి అన్నట్టే. మనకైతే డిమార్ట్లో చిన్న వర్క్ ఉంది, ఇది అయిపోయినాకైతే ఇక మనకి ఏబిఎస్ అనేది సరిగ్గా వర్కింగ్ లేదు కాబట్టి ఏబిఎస్ లైట్ వెలిగింది. మనకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, మనం V3 మీద ఫస్ట్ రైడ్ ఎక్కడికైతే వెళ్దామో కామెంట్ అయితే ఒకసారి చేయండి. మనమైతే డైరెక్ట్ ఫస్ట్ ముందుకు వెళ్ళిపోయి ఫ్యూల్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తా. ఈలోపు అన్న వచ్చేస్తాడు అక్కడికి. ఫోన్ కూడా తీసుకోవడం కూడా మర్చిపోయినా. ఇది ఫీల్ కావాల్సింది.
ఇప్పుడు పోయినట్టుంది దీని మీద. ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఇంత స్పీడ్ పోకపోతుండే, పోయినా కానీ ఇంజిన్ సౌండ్ వచ్చేస్తుండేది బాగా. సూపర్ అబ్బా, సూపర్ అంటే సూపర్ పోతుంది. ఎంత హాయిగా ఉందండి పోతుంటే. స్మూత్ ఉంది ఇంజిన్. లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇది ఒక కొత్త బండి అన్నట్టు, ఇక కొత్త బండి అయిపోయింది మనకి. మెయింటెనెన్స్ దీనికి సర్వీస్ కూడా చెప్పారు, 1000 కిలోమీటర్స్కి చేంజ్ చేసుకోమనేసి. కొత్త సర్వీస్ అయితే ఎట్లానో ఇది కూడా అంతే అన్నమాట. అదన్నమాట ఈ వీడియోలో అయితే. వీడియో కూడా కొంచెం లాంగ్ వచ్చింది, మేబీ చూడాలా ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంత వచ్చిందో ఎంతో చూసుకొని అప్లోడ్ చేయాలి. నేనైతే షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ బట్ లాంగ్ వీడియో అయిపోయింది ఇది. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది అటు ఇటు అయిపోయింది సబ్స్క్రైబ్ నోట్ అనమాట. ఇలాంటి మంచి మన V3 గురించి అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇక మన వీడియోస్లో కూడా V3 వచ్చేసింది అనమాట. ఇక ఎక్కడికి వెళ్ళినా V3 తోటి రై అంట పోవడమే అనమాట, ఈ క్యూట్ బండితోటి. V3 లవర్స్ ఎంతమంది ఉన్నారో త్వరగా కామెంట్ చేసేసేయండి. అది కూడా ఈ జనరేషన్ కాదనమాట, V3 జనరేషన్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. దీనికైతే ఇక అదిరిపోయే మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్స్ కానీ అలానే ఈ వీడియోతో ఇంతటితో అయితే ఆపేస్తున్నా. ఇలాంటి మంచి వీడియో మళ్ళీ తీసుకొస్తా. సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.